హలో అందరికీ, వెల్కమ్ టు మా ప్రయత్నం న్యూ వీడియో. రోజు నేనైతే మార్నింగ్ 5కి 5:30కి అంతా లేస్తానండి మా పాపని స్కూల్కి ప్రిపేర్ చేయడానికి. మా భుజితానికి 6 నుంచి 6:10 అవుతుందండి లేవడానికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కన్నయ్య. గుడ్ మార్నింగ్ రాదేవులు. గుడ్ మార్నింగ్ రాదేవులు. నిక్కి నీలికి లేసేసరికి 6:10 అయితే ఖచ్చితంగా అవుతుంది. నేను వెళ్ళి గోరువెచ్చ నీళ్ళు తెచ్చేసరికి మళ్ళీ అటు తిరిగి పడుకుంది. లేనన్నా బుజ్జి తల్లి అని లేపేసరికి 6:10 అయితే ఖచ్చితంగా అయ్యింది. వాటర్ తాగిన కాసేపటికి బ్రష్ స్నానం చేపిస్తాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనాయ సర్వవిఘ్నోపశాంతయ అగజాన పద్మార్గం గజానన శివానికేతంతభక్తానం ఏకదంతం. నేను స్నానం చేపించాక ఆమె పూజకి వెళ్ళి దేవుడిని కాకబట్టి వచ్చేసరికి నేను యూనిఫాము బ్యాగ్లో బుక్స్ సర్దేస్తాను. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, ఈ మధ్య అరిగిరి నందిని పాటని సగం నేర్చుకుంది. ఆ సగం పాడి వచ్చేటప్పటికి ఇంకా లేట్ అవుతుంది. ఆ పాట పూర్తిగా నేర్చుకున్న తర్వాత దాన్ని కూడా వీడియో తీసి పెడతాను. రెడీ అయ్యేటప్పుడు ఎన్ని మాటలు మాట్లాడుతుందో ఆ ఛాస్లో ఆ మాటలు చూసేయండి. ఫోటో 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 గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేయాలి కదా కాబట్టి ఒకటి జడేసానా నీట్గా, ఎందుకంటే టోపీ పెడతారు కాబట్టి. గ్రాడ్యుయేషన్ టోపీ పెడతారు కాబట్టి 2 జడలు వేసినా వేస్టే. కాదు, గ్రాడ్యుయేషన్ డే కాదు, గ్రాడ్యుయేషన్ ది డ్రెస్ వేసి ఫోటో తీస్తారంటే రోజు. ఆశయ టీచర్ని అడిగినా ఆశయ టీచర్ చెప్పింది నాకు. ఆమె డ్రెస్ వేసుకొస్తారా? వాళ్ళ దగ్గర నేను డబ్బులు కట్టాను కదా వాళ్ళకి, కాబట్టి వాళ్ళు మనం డబ్బులు ఇచ్చిందా వాళ్ళకి డ్రెస్ ఉందా? వాళ్ళే ఇస్తారు మనకి. ఇచ్చి టుమారో వేసుకోవాలి. లే అక్కడే వేసుకోవాలా మీరు. అప్పుడు అలా ఎట్లుంటది మాకు? బ్యాక్గ్రౌండ్ బాగున్నట్టు చూసుకోవాలి. ఈ పక్క చూడు, అంత బ్యాక్గ్రౌండ్ అప్పటికి నీట్గా పెట్టినా. గ్రాడ్యుయేషన్ డ్రెస్ వేసుకుంటారు, ఓకే? వాళ్ళే హ్యాట్ పడతారులే, వాళ్ళే ఇస్తారు. వాళ్ళే ఇస్తారు, మనం ఇంట్లో వేసుకుంటాం, అక్కడే వేసుకోవాలా? ఎట్ట వేసుకోవాలా? ఆయమ్మలు వేస్తారు, వాళ్ళు రెడీ చేస్తారు. మమ్మీ వాళ్ళకి పౌడర్ లేదు, క్రీమ్ లేదు, ఏం లేదు మమ్మీ. వాళ్ళకి రెడీ చేశారు. నీ బాధ పౌడర్ అయ్యా. లిప్స్టిక్ లిప్స్టిక్ నువ్వే వేయాలి. ఏ స్కూల్కి రావాలి నేను? గొప్పదాన్ని కదా మమ్మీ చిన్నగా తెలుస్తుంది. రిజల్ట్స్ వస్తున్నాయి, అప్పుడు చెప్తాను. పని రోల్ నెంబర్ 17 హూ అంటే దివ్యాంశ అన్నారు అందరూ. నాకు కూడా ప్రైజ్ వచ్చింది, మా ఫ్రెండ్ కి నాకు. ఏం ప్రైజ్? ప్రైజ్ కాంపిటీషన్ ప్రైజ్. అది ఏముంటే వెళ్ళు, టైం ఉందిలే మనకి. నీకే లేట్ ఆడ నేను రంపిరు స్కూల్లోకి. డన్. ఇక్కడ మార్నింగ్ స్కూల్స్ 7కే అండి, కాబట్టి మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత వీళ్ళకి బ్రేక్ టైంలో మా పాప కోసం నేను ఇట్లా యాపిల్ ముక్కలు, డేట్స్ పెడతాను, ఎందుకంటే బ్రేక్ టైంలో తినడానికి. ఇలా బాక్స్ సర్దేస్తాను. వీళ్ళకి ఎక్కువ బ్రేక్ టైం ఇవ్వరు, కొంచెమే టైము, కాబట్టి ఆ బ్రేక్ టైంలో ఈ యాపిల్ ముక్కలు డేట్స్ తినడానికి సరిపోతుంది. సో బాక్స్ రెడీ. కారం లేకుండా బాగుంది. కారం లేకుండా బాగుందా? వెరీ నైస్.
గట్టిగా చెప్పచ్చు కదా, మరి అంత చిన్నగా చెప్తున్నాను. అంతే నా మాటలు చెప్పు. ఈ మాటలు అట్లే వస్తాయా? మరి అమ్మాదిరి గారు వస్తుంది కింద ఆడుకునేటప్పుడు. ఓకే, కొన్ని పెట్టండి. మెంటల్ పట్టేటప్పుడు రాగి ఇడ్లీ కానీ కొర్రలు ఇడ్లీ కానీ చేస్తే బాగా ఇష్టంగా తింటది. తనకి ఏం కావాలో ముందు రోజు రాత్రే మాకు ఆర్డర్ వేసేస్తుంది. ఫస్ట్ అయితే బాయిల్ చేసిన క్యారెట్ పెడతాను, దాని తర్వాతే టిఫిన్ తింటది. బాగుందా? వెరీ గుడ్. నిజంగా బాగుందా? ఊరికే చెప్పావు. మమ్మీ కోసం చెప్పావు. టిఫిన్ అయితే అయిపోయింది. షూ సాక్స్ వేసుకునే లోపు మా పాప నేనైతే బుక్స్ రీచెక్ చేస్తాను ఉన్నాయో లేవో అనేసి, మళ్ళీ అన్ని చెక్ చేస్తాను పెన్సిల్స్ అన్ని పెట్టానా లేదా అనేసి, తర్వాత వెళ్ళి వదిలేసి వస్తాను. వర్కింగ్ ఉమెన్స్కి పొద్దున్నే లేచి పిల్లల్ని రెడీ చేసి పంపించాలంటే ఏమైనా కష్టమే, కానీ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితే మాత్రం కష్టం కాదనుకోండి. మా అపార్ట్మెంట్కి స్కూల్కి 100 మీటర్ల కంటే ఎక్కువ దూరం ఉండదు, కాబట్టి నాకు మార్నింగ్ తీసుకుని వెళ్ళి వదిలిరావడానికి చాలా ఈజీగానే ఉంటుంది. ఫైనల్గా స్కూల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇదే అండి స్కూలు. ఈ స్కూల్లో మొత్తం ఇండియన్స్ మాత్రమే ఉంటారు. ఇది ఇండియన్ స్కూలు. ఇక్కడ వరకే ఎంట్రన్స్, ఇక్కడ నుంచే వదిలేయాలి, తర్వాత మా పాప వెళ్ళిపోతుంది. ఇదే అండి మా పాప స్కూలు. ఇప్పుడే మా పాపని డ్రాప్ చేశాను. చూడండి ఎంత రష్గా ఉంటుందో మార్నింగ్ టైము, స్కూల్ టైం కాబట్టి. ఇండియన్ కమ్యూనిటీ స్కూలు పాపది సాల్మియాలో. మార్నింగ్ చూడండి ఎంత రష్గా ఉంటుందో. వీళ్ళకి మార్నింగ్ టైం వల్ల కొంచెం నేనైతే ఎర్లీగానే లేస్తాను, 5 o'clockకే లేస్తాను. స్నానాలు, పూజలు, టిఫిన్లు అన్నీ అయిపోవాలి కాబట్టి. ఇప్పుడే మా పాపనైతే డ్రాప్ చేశాను. ఇంకా లంచ్ టైంకి తీసుకొని వస్తాను 12కి అట్లా. అంతలోపు నాకు ఏదైనా అపాయింట్మెంట్స్ ఉంటే వెళ్తాను. మార్నింగ్ నాకు అపాయింట్మెంట్స్ లేకుంటే నేను ఇట్లా ఒక 30 minutes వాక్ అయితే చేస్తాను. కొంచెం వార్మప్ అవ్వాలి కదా బాడీ. సో ఎక్కడికి వెళ్ళాను, ఇదే మా అపార్ట్మెంట్ కిందే ఒక అర్ధగంట అటు ఇటు తిరిగేస్తాను. పిల్లల్ని ఇక్కడ పెట్టి చూసుకోవడం అంత ఏమైనా కష్టమే. ఇక్కడ మనమే చూసుకోవాలి. వర్క్ని సమాలిస్తూ పిల్లల్ని చూసుకోవడం పరుగులతో ఉంటుంది వ్యవహారము. నేను చేసే సలూన్ వర్క్, హోమ్ సర్వీసు, దానివల్ల ఎప్పుడు వర్క్ వస్తుందో నాకే తెలియదు. పరుగుల మీద వెళ్ళిపోవాలి కొయిటి వాళ్ళ దగ్గరికి. కొయిటి వాళ్ళ దగ్గర పని చేయడం అంత ఈజీ అయితే కాదండి. వాక్ చేస్తూ ఉంటే కాల్ వచ్చింది సడన్గా వర్క్ నుంచి. సో నేను వర్క్కి వెళ్ళిపోవాలి. సో సీ యూ. ఇప్పుడు మధ్యాహ్నం 12:15 అయింది. నాకు కూడా చిన్న వర్క్ ఉంటే నేను కూడా చేసుకుని వచ్చాను పాపను తీసుకోవడానికి, లేకుంటే మా మెయిడ్ వచ్చి తీసుకుని వెళ్తుంది. మా పాప వెరుగులిపోతుంది. ఇదంతా స్కూలు. వాళ్ళ నాన్న కోసము హ్యాపీగా వెళ్ళడానికి వెళ్తుంది. షీ సో హ్యాపీ టు సీ హర్ ఫాదర్. వాళ్ళ ఫాదర్ కోసం కనీసం భయపడుకుంటాను. ఏంటి భయపడ్డావా? బాల్ వచ్చింది. ఓకే వెళ్ళు డాడీ. వాళ్ళ నాన్న అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఇదేనండి మా పాప స్కూలు. కువైట్లో మొట్టమొదటి స్కూల్ ఇది, ఇండియన్ స్కూలు. ఇక్కడ స్టడీస్ కానీ యాక్టివిటీస్ కానీ బాగుంటాయి. అందుకనే మేము వేరే ఏరియా నుంచి అదే పనిగా ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయ్యాము. ఇదేనండి మా పాప రొటీన్ స్కూల్ లైఫ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేయండి.